క్రీస్తు ప్రభునామంలో మరి మీ అందరికీ వందనాలు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు కూడా క్రీస్తు ప్రభునామంలో మరి మీకు వందనాలు. మరొకసారి మరి ఉదయకాలంలో మరి దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మీతో కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియపరచుకుంటాం. ముందు కొన్ని విషయాలు మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు కూడా పబ్లిక్లో కొన్ని విషయాలు నేను నా పర్సనల్ విషయాలు తెలియపరచాలనుకుంటున్నా. మరి మీరు వింటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియచుకుంటున్నా. విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి తెలియపరుస్తుంది. ఇది సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే ఏదో డబ్బులు వస్తాయని కాదు, కానీ చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటారని నేను దేవుని ప్రేమతో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా నా సొంత విషయాలు కొన్ని మీకు తెలియపరుస్తున్నాను. నాది ఇండియా, భారతదేశం అంతే తెలుసు కదా. ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో అనంతపురం జిల్లాలో గార్లదిన్న మండలం. ఆ మండలంలో ఒక విలేజ్ అండి, చిన్న విలేజ్, కనంపల్లి విలేజ్. ఆ కనంపల్లిలో నేను పుట్టాను. నా పేరు సరస్వతి. మా అమ్మ నాన్న కూలి పని, రైతు పని చేసుకునేవాళ్ళు. మిడిల్ ఫ్యామిలీ మాది చాలా. మరి నాకు ఒక అన్న ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే లేట్ చనిపోయాడు. మరి అమ్మ నాన్న కూడా చనిపోయినారు, ఎవరు లేరు. నేను ఒకటే బ్లడ్ రిలేషన్, మాత్రం బంధువులు ఉన్నారు, నాకు ఎవరు లేరు. ఇది ఇలా ఉంటే ఆ ఊర్లో అక్కడ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అదే కనంపల్లిలోనే మామూలుగా చిన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అక్కడ 5th అవగానే 6th నుంచి డిగ్రీ వరకు అనంతపురం జిల్లాలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో, లేడీస్ కాలేజ్లో 6th నుంచి డిగ్రీ వరకు కంప్లీట్గా అక్కడే నేను చదివాను. నేను చిన్నప్పటి నుంచి కూడా హాస్టలే అండి. అంటే రిచ్ హాస్టల్ అయితే కాదు, అది కూడా హాస్టల్. అనంతపురం జిల్లాలో గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ పక్కన బీసీ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. ఆ బీసీ గర్ల్స్ హాస్టల్లో 6th నుంచి డిగ్రీ వరకు అక్కడే ఉన్నా. అంటే అక్కడ 6th నుంచి 10th వరకే ఉంటుంది, కానీ నేను బయట వెళ్ళి బ్రతికి చదివే సోర్సెస్ మాకు లేదండి. అక్కడ వార్డెన్ మేడంని అడిగి నేను ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా అక్కడే ఉన్నాను. ఆ తర్వాత యూనివర్సిటీలో ఫ్రీ సీట్ కొట్టి ఎల్ఎల్బి చేసిన. డిగ్రీ అయిపోయిన తర్వాత నాది డిగ్రీ బీకామ్ తర్వాత ఎల్ఎల్బి 3 years డిగ్రీ ఫ్రీ సీటు ఎస్కే యూనివర్సిటీలో అక్కడ చదివాను. తర్వాత లాలో ఎంఫిల్ అక్కడే చేసిన, ఎంబీఏ అక్కడే చేశారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఫ్రీ సీట్సే, అన్నీ హాస్టల్లోనే అండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు డబ్బులు పెట్టి ఎక్కువ చదివించలేరు. కానీ మాకున్న కొద్దిగా ఆస్తుంటే అది కూడా అమ్మి చదివిస్తామన్నారు, కానీ నేను ఒప్పుకోలేదండి. నేను అలాగా 6th క్లాస్లో మా పేరెంట్స్ని చూసి, పూర్ పీపుల్స్ నేను చాలా ఇష్టపడతాను. రైతులన్నా, కూలి పని చేసుకునే వాళ్ళన్నా, హానెస్ట్గా బ్రతికే వాళ్ళన్నా చాలా ఇష్టపడతా. ఆ చిన్నప్పుడే నేను ఒక కలెక్టర్ కావాలి, ఒక జిల్లాకి సహాయం చేయాలి, మా కుటుంబం ఒకటే కాదని ఆ తీర్మానం చేసుకున్న 6th క్లాస్లో. అలాగా నేను పెద్ద ఇంటెలిజెంట్ కాదండి, నాకు పెద్ద జ్ఞానం అయితే లేదు. హార్డ్ వర్క్, ఒక క్వశ్చన్ 10 సార్లైనా చదువుతా, 100 సార్లైనా చదివేదాన్ని, వచ్చే వరకు వదిలేదాన్ని కాదు. చెడు అలవాట్లు నాకు లేవండి. లవ్లు గివ్లు అలాంటివి ఎవరి లేవు. బాయ్స్తో తిరిగే అలవాట్లు నాకు లేవు. అలాంటివి ఏ అలవాటు లేదండి చిన్నప్పటి నుంచి. ఎవరేం చెప్పుకున్నా, ఏం చేసుకున్నా. ఇది ఇలా పడితే మరి నేను ఎల్ఎల్బి చేసి చదివేటప్పుడు ఇంకా ముందుగానే నాకు పిలుపు ఉందండి, సేవ పిలుపు. నేను క్రైస్తరాలు కాదు, మా కుటుంబం వచ్చేసి యాదవాస్ అండి. మేము అంటే గొల్లవాళ్ళు అంటే అర్థమవుతుంది కదా, యాదవాస్ కుటుంబం మాది. యాదవులం అండి మేము. అలాగా నేను ఎప్పుడు బుక్కులు చదువుకొని మిందేసుకుంటే బుక్కులు అంత దూరం వెళ్ళి బైబిల్ని మధ్య వచ్చి పడేది. నేను క్రైస్తరాలని కాదు, హిందూ కుటుంబంలో పుట్టినదాన్ని. అలా ప్రభు దర్శనాల్లో, కళల్లో ఎప్పుడు నా పని చేయాలా అంటే నేను నీ పని చేయనయ్యా, నేను ఉద్యోగం చేయాలని వెయిట్ చేస్తూ వచ్చా. అలాగే ఎల్ఎల్బి అన్నీ అయిపోయేసరికి నా ఆస్తి కోసము మాకుండేది 5 ఎకరాలు 10 ఎకరాలే అండి. అది చాలా వాల్యుబుల్ భూమి. దానికోసము నేను చదువుకున్న దానికోసము చాలా సమస్యలు ఫేస్ చేశాను. పెళ్ళి కాకపోయినా పెళ్ళి అయినట్టు, నా భూముల పేరు కూడా భర్త పేర్లు రాయించడము,
అనేక సమస్యలు చేశారు. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా పెద్దగా రాసినారు, తక్కువైనా అక్కడ కూడా గొడవలే. నేను ఎందుకంటే నాకు ఈ గొడవలు అంటే కొట్లాడడం అంటే అలాంటివి ఇష్టం ఉండదండి. దూరంగా ఉంటాను, దాన్ని వదిలేస్తాను అంతే. తర్వాత ఏమైనా కానీలే అనుకుంటా. అలాగా అన్నీ అలా చేస్తూ వచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో, మరి నా ల్యాండ్స్ విషయంలో, పెళ్ళి కాకపోయినా పెళ్ళి ఏందని భర్తల పేర్లు పెట్టించడము, రకరకాలుగా అవమానాలు పరుస్తూ వచ్చారు. అలాగే నా బ్యాంకులో అకౌంట్ బుక్లో డబ్బులు వస్తే రాకుండా బ్యాంకు వాళ్ళు కూడా తీసుకోవడం, అనేక రకాల మోసాలు చేస్తూ వచ్చారు. కానీ దేవుని కృపను బట్టి ఇంతవరకు చదువుతూ వచ్చా. తర్వాత అమ్మ నాన్న అందరూ చనిపోయాక, దేవుని పిలిచాక ఒంటరిగా ఉన్నప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేశాను. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నాకు అప్పు ఉందండి, ఆస్తులు ఉన్నాయి, అప్పు కూడా ఉంది. 7 లక్షల అప్పు ఉంది. అప్పుడు రూపాయి నా దగ్గర డబ్బులు కూడా లేవు. అందరూ దూరపరిచినప్పటికి కూడా దేవుడు నన్ను పిలిచినాడు, ఆయనే నడిపిస్తాడని ఒక్క విశ్వాసంతో నేను బ్రతుకుతూ కొన్ని రోజులు సువార్త చేస్తూ వచ్చానండి. ఎక్కడికి వెళ్ళినా నేను సువార్త చెప్పి వెళ్ళిపోతా. వాళ్ళు ప్రేమగా పిలిచి ఏదైనా అంత అన్నం పెట్టి ఏదైనా కాఫీ టీ ఇస్తే తాగి వెళ్తా. వాళ్ళు ప్రేమగా ఇంత ఇస్తాము అని ఏదైనా వాళ్ళు ప్రేమగా డబ్బులు ఏదైనా ఇస్తే తీసుకుంటా. కానీ ఎక్కడ కూడా నేను అడుక్కోవడము నాకు ఇష్టం ఉండదండి. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఎంత కష్టమైనా అప్పు చేసైనా అడుగుతా, మరి తిరిగి ఇస్తా. అలాగా నేను పెరిగాను. అలా అయితే సువార్త చేస్తున్న రోజుల్లో చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. కానీ నేను అప్పుడు వివాహం గురించి అడుక్కున్నాను. ఎందుకు అడుక్కున్నానంటే, ఒంటరిగా ఉండడం చాలా కష్టమని అడిగితే దేవుని చిత్తానుసారంగా అడుక్కున్నా. ఎందుకంటే నా చుట్టూ వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను ఇష్టపడతాం, పెళ్లి చేసుకుంటామన్న వాళ్ళందరూ కూడా నాకున్న కొద్ది ఆస్తులను, నా పై రూపాయలు చూసి అనేక రకాలుగా వచ్చినారు. వాళ్ళలో నాకు ఎక్కడ ప్రేమ కనిపించట్లేదు. నన్ను ఎవరు ప్రేమగా చూడలేదు. మా అమ్మ నాన్న చాలా ప్రేమించారు. వాళ్ళు ఎంత ప్రేమ అంటే నేను లేకుంటే వాళ్ళు చనిపోతారు, అట్లా ప్రేమించారు వాళ్ళు. ఆ తర్వాత నన్ను అంతగా ప్రేమించేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. అక్కడ అది పక్క పెట్టేస్తే, ఇలా వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నన్ను ప్రపంచ దేశాలు నేను తిప్పుతానని దర్శనాల్లో అనేక రకాలు పిలిచినప్పుడు నాకేమీ తెలియదు అనుకుని నవ్వుకొని ఊరికి అయిపోయినా. ప్రపంచ సువార్తకు రాలగానే తెలుసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డా, గర్వపడ్డా. ప్రపంచ పటంలో నన్ను పెట్టినాడన్నప్పుడు చాలా సంతోషపడ్డా. బట్ అవన్నీ పక్క పెడితే వివాహం విషయంలో దేవుని చిత్తానుసారంగా అడిగితే ఆ వ్యక్తి సువార్థికుడు వచ్చాడు. నా దగ్గర డబ్బు లేదండి, ధనం లేదు, ఆత్మీయురాలే కానీ నాకు నువ్వు సాటి కాదని వెళ్ళిపోయాడు. సరే, అది పక్క పెడితే దేవుని కార్యం ఎప్పుడైనా జరుగుతుంది అని నేను పెద్దగా ఆలోచన చేయలేదండి. ఇంకో విషయం ఏమంటే, నేను రహస్యంగా మాట్లాడడము, రహస్యంగా మోసాలు చేయడము, రహస్యంగా పాపాలు చేయడం ఇవన్నీ నాకు ఉండవు. ఏదైనా పబ్లిక్లోనే ఉంటుంది, రహస్యంగా చేయనిది కూడా. ఇది నాకున్న నేచరు. అలాంటివి ఇష్టపడనండి. ఇది ఇలా వెళ్తే అలా సువార్త చేస్తూ ఉన్న రోజుల్లో నాకు అప్పు కట్టాలి, ఇక్కడ సువార్త చేయాలి. మరి నేను చాలా కష్టపడుతూ ఉంటున్నాను. ఆ సమయంలో సువార్త చేస్తున్న సమయంలో నేను బాప్తిసం తీసుకున్నానండి. ఎక్కడ గుత్తిశాలలో అద్భుత్ కుమార్ అయ్యగారి చేతుల మీద తీసుకున్నాను. అక్కడ నాకు పేరు పెట్టినాడు అయ్యగారు, దైవ కృప అని నాకు పేరు పెట్టాడండి. ఇంకా అప్పుడు సరస్వతి అని పేరు మీద నవి చదువుకున్న సర్టిఫికేట్లన్నీ, నా డేట్ ఆఫ్ బర్త్లు, ఎవ్రీథింగ్, నాకున్న ల్యాండ్స్ అన్నిటి కూడా సరస్వతి పేరు మీదే ఉన్నాయి. అక్కడ అయ్యగారు దైవకృప అని పేరు పెట్టినాక దేవుడు నన్ను పిలుచుకున్నాక ఈ పేరు పెట్టాడని ఆ పేరు మీద నేను సువార్త చేస్తూ వచ్చాను. వచ్చినప్పుడు అనేక పల్లెలకు వెళ్ళి సువార్త చేసేదాన్ని. యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు నేను కూడా ఒక ఛానల్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, నాకు ఇష్టమని దైవకృప గాస్పల్ మినిస్టర్ అనే ఛానల్ పెట్టుకున్నాను. అనేక పల్లెలకు వెళ్ళి సువార్త చేశాను. అనేక వీడియోలు నేను తీశాను. అప్పుడు నాకు ఏమీ తెలియదండి. అలా చేస్తూ వచ్చినప్పుడు, అలాగే చేస్తూ వచ్చిన 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా చాలామంది యూట్యూబ్ నుంచి నీకు డబ్బులు రాలేదా అంటే, డబ్బులు ఎందుకు వస్తాయి యూట్యూబ్ నుంచి అన్న. నాకు తెలియదండి. అంటే నువ్వు ఛానల్స్ భయంకరంగా చేస్తున్నావే, అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేదంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు నాకు డబ్బులు అని అనుకున్నానండి. నాకు తెలియదండి. అది అలా పెడితే ఇంతవరకు నాకు సింగిల్ 1 రూపీ కూడా రాలేదు. అప్పుడు నేను నా ల్యాండ్ అమ్మి నా అప్పు తీర్చుకొని ఇక్కడ కక్కలపల్లిలో 3.5 సెంటు 3 లక్షలతో స్థలం కొని ఇక్కడ 10 లక్షలతో నా సొంత డబ్బుతోనే అండి, రూపాయి కూడా ఎవరిది కాదు, మందిరం కట్టుకున్నాను. దైవకృప ప్రార్థన మందిరం అని. మరి నా సొంత భూమి కనంపల్లిలో అక్కడ అమ్ముకొని కొద్దిగా ఇవి అప్పులు తీర్చుకొని కట్టుకున్నానండి.
మరి అక్కడ 1 ఎకరా ఉంటే అది కూడా నాకు దేవునికి నా సొంత స్థలం, నేను పుట్టిన బర్త్ ఇక్కడ మందిరం ఉండాలి అనే ఆశతో నా కష్టాలు ఎన్నున్నా పర్వాలేదన్న అక్కడ 1 ఎకరాలో మందిరం కట్టుకున్నానండి, సెట్ చేసుకున్నాను. అది మినిస్ట్రీగా చేయాలని నా ఆశ. ఇక్కడ అలంకరణపేటలో అక్కడ పల్లెలకు వెళ్ళి తిరిగినప్పుడు అక్కడ అలంకరణపేటలో పాపిరెడ్డి అనే బ్రదరు, ఆయన అన్యుడండి, చాలా మంచి వ్యక్తి. 14 సెంట్ల స్థలము మందిరం కట్టుకోవడానికి ఫ్రీగా ఇచ్చాడండి. సింగిల్ 1 రూపీ కూడా నాతో తీసుకోలేదండి. కనీసం కాఫీ తాగన్నా టీ తాగని కూడా తీసుకోలేదు. కానీ వాళ్ళు నన్ను, వాళ్ళ కుటుంబం అంతా చాలా ప్రేమిస్తారు, చాలా ఆదరించారు. అక్కడ నేను మందిరం కట్టానండి. ఇట్లా 3 మందిరాలు కడుతూ బాగా డెవలప్ చేస్తున్న సమయంలో మరి నాకు వరాలు చాలా ఉన్నాయి, చాలా ఇచ్చినాడు. మోసే విజన్ ఉంది, ఒక సైడ్ వివాహ విజన్, అన్ని డిస్టర్బెన్స్గా ఉంటున్నప్పుడు నేను స్వాత్ చేస్తూ ఛానల్ చేస్తూ అలాగే ఉంటున్నప్పుడు కొన్ని రోజులు నా వరాలు అన్నీ పక్కకు పెట్టి, నాకు ఎందుకు ఇక్కడ జరుగుతుంది పిలుపు, అందరూ బాగా జరుగుతుందని, నీకు వివాహం లేదు కదా, పిల్లలు లేరు కదా, పెటాకులు లేవు కదా, మా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగేది, అవి ఇవి అన్నీ అడిగి నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు. అప్పుడు నేను అడుక్కున్న, భూమి మీద ఏ ఒక్కరు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు కదా నేనేం అడగలేదు కదా, నా పట్ల ఏర్పాటు చేసిన వ్యక్తి నాకు కావాలా, ఫస్ట్ వివాహం అయినాకే నీ పని చేస్తానని మందిరాలు ఆపినానండి సువార్త. ఆపినప్పుడు అందరూ వెళ్ళిపోయారు, ఎవరికి 1 రూపాయి ఇవ్వడం లేదు, తీసుకుంటారు కానీ తిరిగి ఇవ్వరు. మరి నా గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు. ఇలాంటి సువార్త నాకు వద్దనుకొని వదిలేసిన. ఆ తర్వాత 2 ఇయర్స్ నేను చాలా ఫాస్టింగ్లో దేవునితో గడుపుతూ వచ్చిన, కష్టంతో గడుపుతూ వచ్చిన, ఉన్నా లేకపోయినా. ఒకవేళ నన్ను దేవుడు పని చేసుకొని సువార్త చేయమన్నా చేస్తా, కానీ ఫుల్ టైం చేయమన్నాడు. అప్పుడు నేను నా సర్టిఫికెట్స్ పెట్టి మరి లోన్ తెచ్చుకొనేనని మందిరాలు నడపాలి, సువార్త చేయాలి అనుకున్నప్పుడు ప్రభు వద్దు అన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే కాల్ చేయన్నప్పుడు నా సర్టిఫికెట్స్ అన్నీ కాల్ చేశానండి. ఇప్పుడు కూడా ఉంది యూట్యూబ్ ఛానల్లో. ఒక్క సర్టిఫికెట్ కూడా నేను పెట్టుకోలేదు. అవి వద్దన్నప్పుడు నేను ఉద్యోగానికి పోతాను కదా అని ఫుల్ టైం సేవ చేయాలనుకున్నాను. అలాగే అన్ని చేస్తూ వచ్చిన. ఆ తర్వాత మరి ఇక్కడ నేను చేస్తున్న సమయంలో 3 మందిరాలు కట్టి నడపలేను. చాలామంది సేవకులు నాతో ఉంటావా, నేను నడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను అన్నప్పుడు ఇలాంటి వారు భూమి మీద ఎందుకు బ్రతికినారో తెలియదు, కానీ నేను అలాంటి క్యారెక్టర్ కాదని చెప్పేసి ఏ సేవకులను కానీ ఏ పురుషులను కానీ నేను ఎంటర్ చేయలేదండి. ఎందుకంటే నాకు ఇచ్చిన వ్యక్తితో నేను ఉండాలనుకుంటా, కానీ అందరితో బ్రతికే క్యారెక్టర్ నాది లేదు, నా బ్లడ్లో లేదు, మా వంశం లేదు. మా నాన్న అందగాడని ఒకవేళ ఉండొచ్చాము కానీ మాకు లేదండి. ఇలా ఉన్నప్పుడు అందరిని అవాయిడ్ చేస్తూ వచ్చినప్పుడు ఈ సువార్త చేస్తున్నప్పుడు నాది ఛానల్ దయకృప గాస్పల్ మినిస్ట్రీ ఛానల్, చాలా లైవ్స్ వీడియోస్ ఎక్కడ పోతున్నాయో తెలియదండి. నా వీడియోస్ ఎవరు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. ప్రభుని అడుక్కుంటున్నా, ఏం ప్రభు అందరూ వచ్చి నేను నాకు డబ్బులు రాలేదని అంటున్నారు అంటే నాకు తెలియదు నైనా 1 రూపాయి రాలేదనంటే నా వీడియోస్ లేవండి. చాలామంది నా వీడియోస్ నేను ఎంతో ఉపవాసంతో కన్నీటి ప్రార్థనతో పల్లెలు వెళ్ళి చేసిన సువార్త ఏవైతే అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయో ఆ వీడియోస్ అన్నీ తీసుకొని వాళ్ళు సపరేట్ ఛానల్ చేసుకొని యూట్యూబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించుకొని వాళ్ళు రకరకాలుగా వెళ్తున్నారు. కొంతమంది ఈమె నా భార్య బయటికి రాదని చెప్పేసి నా ఫోటో పెట్టుకొని వెళ్ళి డబ్బులు అడుక్కుంటున్న వాళ్ళు, కొంతమంది నా ల్యాండ్స్ పైన కూడా ఇది నాదని అడుక్కొని చేస్తున్న వాళ్ళు, కొంతమంది నా మందిరం ఫోటో తీసుకుని నా ఫోటో పెట్టుకుని నా భార్యనే ఈ మందిరం కట్టుకోవాలి, డబ్బులు కావాలి, ఈ మందిరం డెవలప్ చేసుకోవాలి, ఇట్లా ఉంది నా భార్య రాలేదని మందిరం కట్టుకోవడానికి డబ్బులు వెళ్ళి అడుక్కుంటున్న వాళ్ళు ఇట్లా రకరకాలుగా చేస్తున్నారని చెప్పారు. నాకు పెళ్ళి లేదు, పెటాకులు లేదు. ఈ విషయాన్ని గమనిస్తే నేను ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. నా ఒక్క వీడియో పక్కకు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళిందో వాళ్ళందరూ చనిపోవాలని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నేను కన్నీటి ప్రార్థనతో రోజు 1 పూట భోజనం తింటానండి. నేను తినే ఫుడ్డు మీరు తినలేరు, కారం అన్నం కానీ లేదా మజ్జిగ నీళ్ళు కానీ ఏదో ఒకటి ఉంటే తింటాను. మేమంతా రిచ్ కాదు, కానీ నేను సేవ చేస్తానేది, సువార్త చేస్తానేది ఆత్మను సంపాదించుకొని దేవుని పరలోకానికి పంపించడం కోసమే చేస్తున్నాను, డబ్బుల కోసం చేయట్లేదు. ఈ సువార్త అనేక మందికి వెళ్ళి ఆత్మీయతలో బలపడాలని చేస్తుంటే నా వీడియోస్ పెట్టుకొని ఛానల్ క్రియేట్ చేసుకొని మరి డబ్బులు తెచ్చుకొని తిరుగుతూ ఉన్నారు. దీనికి ఏమి తెలియదని, నాకు నిజంగానే సాఫ్ట్వేర్ ఏమి తెలియదండి. నేను చదివినా కానీ అంత లోక జ్ఞానం మాకు తెలీదు. మరి అందుకే ఇప్పుడు సాఫ్ట్వేర్ బాగా తెలిసిన వాళ్ళని పిలిచి నా ఛానల్ చెక్ చేయాలనుకుంటున్నా. తర్వాత సైబర్ క్రైమల్ని కూడా ఏర్పారేయాలనుకుంటున్నా. ఇంకో విషయం, నాకు క్రైస్తవులు అంటేనే ఇష్టం అనేది లేదండి. న్యాయం ఎక్కడుంటే అక్కడ ఉంటా. నేను క్రైస్తవులైనా సరే, ముస్లిం అయినా సరే, హిందువులైనా సరే, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే ఉంటా. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం కూడా నా విషయంలో
కేర్ తీసుకోవాలని నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే కదా, ఈ గవర్నమెంట్లో ఈ ప్రభుత్వంలో నేను కదా కేర్ తీసుకోవాలి విషయాలని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ యూట్యూబ్ ఛానలే లేకుండా వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నా. ఎందుకు ప్రార్థిస్తున్నానంటే నా ఛానలే పెట్టుకోవాలనుకుంటున్నా. ఇట్లాంటి మోసగాలని ఏరి పారేయడానికి. యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఎలా ఇస్తున్నారండి? వాళ్ళకు మైండ్ లేదా? వీళ్ళు ఎవరేమైనా ఆలోచించేది లేదా? గర్వమా, అహంకారమా? అందుకే యూట్యూబ్ ఛానలే లేకుండా చేస్తున్నా. నెక్స్ట్ నా ఛానలే ఉంటుంది. ఇలాంటి మోసం చేసి డబ్బులు అడుక్కొని తీసుకునే వాళ్ళని ఏరి పారేస్తాను నేను. ఇంకో విషయం గమనించాలండి. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే నా వీడియోస్ చాలా వీడియోస్ లేవు. నా ఫొటోస్ తీసుకొని వెళ్ళి చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. నా మందిరం పేరు పెట్టుకొని డబ్బులు అడుక్కుంటున్నారు. ఇలాంటి అడుక్కునే వాళ్ళు చాలామంది క్రైస్తవుల్లోనే ఉన్నారు. ఏ కులంలోనూ నేను చూడలేదండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి. క్రైస్తవులు ఎవరైనా సరే, సేవకుడైనా సరే, సేవకురాలైనా, విశ్వాసులైనా వచ్చి మీరు ఎవరి దగ్గరికైనా సరే వచ్చి మేము సేవ చేస్తున్నాము, డబ్బులు ఇవ్వండి. ఇంకోటి గవర్నమెంట్ జీతాలు ఎందుకు ఇస్తున్నారండి వీళ్ళకి? సేవకులకి, సువార్త చేసే సేవకులకి జీతాలు ఎందుకు ఇస్తున్నారండి? మీకు మైండ్ లేదా అసలు? వాళ్ళు కష్టపడి బ్రతుకోమని విశ్వాసంతో దేవుని అడిగి సువార్త చేయమని చెప్తున్నాడు ఆయన. వీళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? లోకానుసారమైందే సువార్త ఇది. సత్య సువార్త ప్రకటించడానికి దేవుడిస్తే తినాలి, లేకుండా పస్తుండి చావాలి, లేదంటే పని చేయాలి. వీళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? గవర్నమెంట్కి మైండ్ లేదా? ఈ జీతాలు తీసేయమని ప్రార్థిస్తున్నాను నేను. జీతాలు ఎవరికి ఇవ్వకూడదు క్రైస్తవులకి. ఇంకో విషయము, ఈ క్రైస్తవులు ఎవరైనా వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి మందిరాలు కడతామని అడిగిన వాళ్ళు, మేము మాకు బ్రతకలేమన్న వాళ్ళకి పని చూపించండి, ఇంట్లో బాత్రూమ్లు కట్టి పని చేసుకొని తీసుకొని పోమని చెప్పండి. ఎవ్వరు కూడా ₹1 ఇవ్వద్దండి. ఇలా అడుక్కునే వాళ్ళంటే నాకు అసహ్యం. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి. వాళ్ళ పిల్లలు పుట్టింటారు, ఆ పిల్లలు చదువుకోవడానికి స్పాన్సర్ చేయాలి పెద్ద పెద్ద వాళ్ళంతా. మీరు పుట్టించుకున్నప్పుడు మీ పిల్లల్ని చదివించుకోలేరా? మీ పిల్లల్ని బ్రతికించుకోలేరా? బ్రతికించుకోలేనప్పుడు పుట్టించుకున్న పిల్లల్ని పుట్టించద్దండి, అవసరం లేదు. అలాగే బ్రతకండి. లేదా వాళ్ళు పుట్టించుకున్నారంటే గవర్నమెంట్ హాస్టల్స్ చాలా ఉండే, అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు, ఎక్కడైనా చదవచ్చు. మరి స్పాన్సర్స్ ఎందుకు చేయాలి వీళ్ళకి? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే న్యాయం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇలా అడుక్కునే బ్రతుకు ఉండకూడదు. ఇలాంటి క్రైస్తవులు కానీ నాకు మోసం చేస్తున్న వాళ్ళని నేను ఏరిపారేస్తా. నేను ప్రార్థిస్తున్నాను. నాకు అన్యాయం చేస్తే నేను ఓర్చుకోలేను. మీరు అనుకుని ఉండొచ్చు, నా వీడియోస్ అన్నీ పెట్టేసి మేము డబ్బు తింటున్నాము, మేము ఛానల్స్ క్రియేట్ చేసుకొని తింటున్నాం, దీనికి ఏమీ తెలియదు, అమాయకురాలు, మోసం చేయొచ్చు, ఎవరు లేరు అనుకోవచ్చు. నాకుంటున్నది సృష్టికర్త అనే దేవుడు నా పక్షాన ఉంచున్నాడు. నాది సింగిల్ ₹1 కూడా మీరు తినలేరు. అర్ధాయుస్తో చనిపోతారు మీరు. ఇది గుర్తు పెట్టుకోండి. సింగిల్ ₹1 కూడా మీరు తినలేరు నాది. ఇలాగ అనేక రకాలుగా సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఎవడు వాడు? అసలు నాకు పెళ్ళి లేదు, పెటాక లేదు, వాడు ఎవడో రామని చెప్పు. ఒంటరిగా ఎందుకు బతుకుతా? పెళ్ళి అంటే వాడు ఎందుకున్నాడు నా దగ్గర? ఈ విషయాన్ని గమనించాలి. గవర్నమెంట్ కూడా నేను తెలియపరుస్తున్నా. ఏ ప్రభుత్వమైనా నేను గౌరవిస్తా. క్రైస్తవులని కాదు, నాకు న్యాయం అనేది ఎక్కడుంటే అక్కడే నేను నిలబడతా. అది నాకు ఇష్టము. ఈ విషయాన్ని గమనించాలని మనసారా కోరుకుంటున్నా. నా ఛానల్స్, నా వీడియోస్ తీసుకున్న వాళ్ళందరూ చనిపోవాలి. మరి అనేక మంది ఎందుకు ఇప్పుడు దైవకృప చనిపోయింది అని అంటారు. నా వైట్ హెయిర్ ఎందుకు వస్తున్నాయి? చేతుబడులు చేస్తున్నారు. వాళ్ళు చేతుబడులు చేసినా, ప్రార్థనలు చేసినా, ఏమి చేసినా నేను చావను. నేను ప్రపంచ సువార్థికురాలిని. తర్వాత అన్యాయం దగ్గరికే వెళ్ళిపోతుంది, న్యాయం నిలుస్తుంది ఎప్పుడైనా కూడా. కాబట్టి ఇవన్నిటి కూడా భరిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. నా ఛానల్స్ ఇప్పటి నుంచైనా మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ గురించి మీరు ఏడ్చండి, మీ గురించి మీరు బ్రతకండి. బ్రతకలేకుంటే చావండి. నా మీద పడి ఏడవద్దండి. నా 3 మందిరాల విషయంలో, నా స్వార్థ విషయంలో అడ్డొస్తే నేను చంపేయమంట. వాళ్ళు ఎవరైనా కావచ్చండి. వాళ్ళు ఎంత గొప్ప రిచ్ అయినా కావచ్చు, ఎంత ప్రవక్తలైనా కావచ్చు, వాళ్ళంత సేవకులైనా సరే, నేను మాత్రం ఓర్చుకోలేను. ఈ విషయాన్ని గమనించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఇప్పటికైనా పశ్చాత్తాపడి క్షమాపణ అడిగిన వీడియోస్ అన్నీ నా లైవ్ ఛానల్ తీసి యూట్యూబ్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. యూట్యూబ్ ఛానల్ వల్ల నిర్లక్ష్యము చాలా గర్వంగా ఉంటున్నారని చెప్తున్నా. ఎందుకంటే ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి జ్ఞానం లేదా మీకు? డబ్బులు సంపాదించడం కాదు, వాళ్ళు ఎలా పెట్టాలో కష్టపడినోడు వెళ్ళిపోతున్నాడు. వృధాగా వచ్చి పైన వచ్చి డబ్బులు నాది ఛానల్ అంటే ఎలా ఇస్తున్నారు మీరు? మీకు మైండ్ లేదు అసలు.
ఈ విషయాన్ని గమనించాలి. ఛానల్ లేకుండా పోతుంది. నా ఛానలే పెట్టుకుంటాను ప్రపంచవ్యాప్తంగా. ఇది గమనించాలని మరి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడ మోసం జరిగితే ఎక్కడ నష్టం జరిగితే ఏరు పారేసి చేయండి. అందరూ చేసినప్పుడు మంచి వాళ్ళు బ్రతుకుతారు. అలాంటి వాళ్ళని ఏరు పారేయడమే మంచిది. భూమి మీద ఉండడం మంచిది కాదని నేను చెప్తున్నాను. ఈ విషయాల్ని గమనించాలని మనసారా కోరుకుంటున్నా. కాబట్టి నా పేరు ఎందుకు నేను 3 పేర్లు చెప్తున్నానంటే, బై బర్త్ సరస్వతి, దైవకృప బాప్తిస్మం తీసుకున్నాక గంగా అని. ఎందుకంటే వాక్యం ప్రభు చెప్పాడు, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావు కాబట్టి గంగా ఆ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను. ఈ విషయాన్ని గమనించండి. ఎక్కడ నా పేరు మీద అకౌంట్లు ఉన్నా, ఎక్కడ నా పేరు వీడియోస్ తీసుకొని వచ్చినా కొద్దిగా గమనించండి. మైండ్ పెట్టుకోండి. మైండ్ లెస్గా బ్రతకద్దండి వాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏ విషయాలైనా తెలియపరచాలని మరి మంచిగా సాఫ్ట్వేర్గా చదివిన వాళ్ళు నా దగ్గరికి వస్తే సర్చ్ చేయాలనుకుంటున్నా. ఈ సైబర్ క్రైమ్ని ఏరి పారేయాలని చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను కూడా. నేను అడ్వకేటే కాకపోతే నాకు అంత జ్ఞానం లేదు. కానీ అన్ని విషయాలు దేవునితో ప్రార్థన చేసి అడిగి నేను తెలియపరుచుకుంటున్నా. కాబట్టి నన్ను ఎవరు మోసము మీరు చేయలేరు. మోసం చేస్తున్నాం అనుకొని మీరు అర్ధాయిస్తూ చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నా రూపాయి ₹1 కూడా మీరు తినలేరు. ఈ విషయాన్ని గమనించాలని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు ఈ విషయాలు తెలియపరచ రహస్యంగా నా దగ్గర ఏది కూడా ఉండదు. ఈ విషయాన్ని గమనించి వాళ్ళు దగ్గర పెట్టుకొని నా విషయంలో ఎంటర్ కాకుండా మీరు బ్రతికితే మంచిదని తెలియపరుస్తూ మరి ఈ వీడియోలు వింటున్న మీ అందరి కృతజ్ఞత తెలియచుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప గంగా. గాడ్ బ్లెస్ యూ.